సార్ నమస్తే. నమస్తే అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కొత్త సినిమా 'ఓజీ' రాబోతుంది. ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్‌లో స్పీడ్ పెంచారు. ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఇది ఫ్యాన్స్ అందరికి కూడా ఒక మంచి ఊపు తీసుకొచ్చేలా సాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ విన్నారు. మీ విశ్లేషణ ఏంటి? ఎలా ఉంది సాంగ్? ఓజస్ గంభీర అని చెప్పాడు ఆయన. ఓజస్ అనేది మాస్టర్ పేరు, గంభీర అనేది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు. అది చాలా కాలం క్రితమే ఆయన సుజిత్ చెప్పాడు ప్రపంచానికి. అది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇలా రకరకాలుగా అనుకున్నప్పటికీ వాళ్ళ మనసులో రిజిస్టర్ అయింది అయితే ఓజస్ గంభీర. ఈ రోజు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి పాట టైటిల్ సాంగ్ గా అనుకోవాలి. ఓజస్ గంభీర అని టోటల్ గా ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ నడిచేటువంటి పాట. మనకి హీరో పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పాట ద్వారా అతను ఏం చేయబోతున్నాడు, ఎలా వ్యవహరించబోతున్నాడు అనేది చెప్పడం అనేది ఒక ఆచారం ఉంది తెలుగు సినిమా చరిత్రలో. అందులో భాగంగానే ఇది టైటిల్ సాంగ్. ఒక రకంగా టైటిల్ సాంగ్ ఈ ఓజస్ గంభీర అనే నడిచేటువంటి ఈ పాట తమన్ మ్యూజిక్ చేశాడు. చాలా అంటే రిథమిక్ గా ఉంది పాట. అలాగే మంచి పదాలు పడ్డాయి. అలాగే ఇది ఒక గ్రూప్ సాంగ్ లెవెల్లో వెళ్ళింది. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ మీద నడిచేటువంటి పాటగా అనుకోవాలి దీన్ని. సినిమాలో రకరకాల సందర్భాల్లో ఇది ప్లే కావచ్చు. ఇది ఒక రకంగా బీజిఎం అనండి, లేదా ఆ సినిమాకి యాంథమ్ సాంగ్ అనండి, ఏదైనా కానీ ఈరోజు ఈ పాట రిలీజ్ అయింది. ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా వింటున్నారు పాట. వినటం అంటే ఈ తరహా పాటల్లో ఉండేటువంటి ధోరణి ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం కొత్తగా వినిపిస్తోంది. ఈ సౌండ్ కొత్తగా ఉంది. అందుకని జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. హరిహర వీరమ్మలు హడావిడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇదే మూడ్ లో ఆడియన్స్ ని క్యారీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పాట రిలీజ్ ఈ రోజు పెట్టుకున్నారు. ఇది కనెక్ట్ చేసుకుంది జనాల్ని. ఏదైనా కొద్దో గొప్ప ఇబ్బంది ఉన్నప్పటికీ, అంటే హరిహర వీరమ్మలకు సంబంధించిన పెయిన్ ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని ఇది తీసేసేలాగా ఉంది. ఆ పెయిన్ ని తీసేయటానికి వదిలినట్టుగా అనిపించింది ఈ పాట. బాగుంది, స్కీమ్ బాగుంది, పాట లిరిక్స్ బాగున్నాయి, పాడిన పద్ధతి. అంటే తమన్ ఈ తరహా పాటలు చాలా చేస్తున్నాడు. ఈ తరహా ఎలివేషన్ సాంగ్స్ ఈ హీరో తాలూకా వ్యక్తిత్వాన్ని, ఆయన గురించినటువంటి ఇతర వివరాలని ప్రపంచానికి తెలియజేయటం కోసం ప్రధానంగా ఈ పాటలు కేంద్రీకరిస్తారు. ఆ డ్యూటీ ప్రాపర్ గా నిర్వహించింది ఈ పాట. చేసింది, జనాలకి బాగానే కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఇదొక అప్డేట్, ఇదొక హడావిడి. ఇలా నెమ్మదిగా ఈ నెల రోజులు, సెప్టెంబర్ 25 అంటే నెల 20 రోజులు టైం ఉంది ఇంకా. ఈ నెల 20 రోజులు ప్రతి 10 రోజులకి ఒక అప్డేట్ ఇచ్చుకుంటూ, అంటే 3 పదులు అనుకుంటే 4 పదుల కింద వేసుకుంటే చివరి 10 రోజులు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హడావిడి జరుగుతుంది. దీనికంటే ముందు నెమ్మదిగా ఇలా పాటలు రిలీజ్ చేసుకుంటూ సినిమాకు సంబంధించి ఒక హైప్ పెంచుకుంటూ వెళ్తారు. ఇందులో జపాన్ తరహా ధోరణి మేకింగ్ స్టైల్ అవి ఉంటాయని చెప్తున్నాడు ఆయన సుజిత్. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అదే ఇష్టం కదా, కాబట్టి ఆ ఏరియాలో వెళ్తున్నాం మేమని చెప్పాడు. ఈ పాట కూడా ఆ ధోరణికి తగ్గట్టుగానే ఉంది. అంటే మనకు అట్నుంచి వచ్చే సినిమాలు, అకిరా కురసోవా డైరెక్ట్ చేసిన సినిమాలు, ఆ తర్వాత అట్నుంచి వచ్చినటువంటి సినిమాలు, ఆ ధోరణులు అవన్నీ కనిపించినాయి ఇందులో, ఈ పాటలో కూడా. సో అంటే ఓజస్ గంభీర అనేటువంటి పాట ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాటగానే ఉంది. రావాలి ఇంకా డ్యూయెట్లు, ఇతర పాటలు కూడా వస్తాయి. అంటే ఒక కంప్లీట్నెస్ లేదు దానిలో, ఆ ఫీల్ రాలేదు ఈ సినిమాలో. ఏది వీరమ్మలలో. ఇప్పుడు ఈ సినిమాలో ఆ కంప్లీట్నెస్ కలిగించే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా ఒక ప్రామిస్ అయితే ఈ పాట ఇచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.